ఈ వెంటనే ఫస్ట్ ఒక ఒక రౌండ్ సౌండ్ ఒకటే పటాసు వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. ఈ అనగానే పటపట పటపట అని అయితేనే ఉన్నది. ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళినాక ఒక చెస్ట్లో పడి బురదలో పడిపోయింది ఆమె. పడిపోయింది. కథ వీళ్ళు వస్తున్నారు. అప్పటి వరకు మాడ్ ఏరియాలో నారాయణపూర్ డిస్టిక్లో అంత లోతట్టు ప్రాంతానికి పోలీసు వచ్చిన చరిత్ర లేదు. కళ్ళతోని పోలీసు కనబడతా అంటే కూడా నేను నమ్మలేకపోతాను. అయితే మా దాంట్లో కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు చీటా డ్రెస్సులు వేసుకుంటారు. మొత్తం ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు కాకుండా చీటా డ్రెస్సులు కూడా వేసుకుంటాయి. ఏంది ఇక్కడ టపాసులు వెళ్ళిన సౌండ్ వస్తుంది, ఏంది మనోళ్ళు వస్తాను ఏంది అట్లా అని ఇట్లా తిరిగిన. తలపాగాలు ఉన్నాయి కదా సిఆర్పిఎఫ్ వాళ్ళకి, అవి చూసినా వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటూ ఉరుకుతూనే ఉన్నారు. నేను వాళ్ళకి వెళ్ళి చూసుకుంటే స్టన్ అయిపోయినట్టుగా నేనున్నా. నన్ను వదిలిపెట్టి వీళ్ళు ఈ ఇద్దరు ఏరియా కౌంటర్ మెంబర్ కమాండర్ వాళ్ళు ఉన్నారు కదా, నీతో విత్త 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 అంటే పరిగెత్తు అన్నట్టు ఆ లాంగ్వేజ్లో అనగానే నేను లేచిన, నేను షూ వేసుకున్నంత కూడా నాకు టైం లేదు. ఈ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు నేనున్నా కాబట్టి పొలాలు కోసి ఉన్నాయి మొత్తం, ఖాళీ ఒక్క చెట్టు కూడా లేదు. ఏదన్నా కవర్లో కూర్చుందామన్న అడవి పొలాల మధ్యలో కూర్చుందామన్నా పొలం కడిగేసిన తర్వాత దాన్ని ఏమంటారు ఇట్లా కొయ్యల్లాగా ఉంటాయి ఆ ప్లేస్ అన్నట్టు ఒక్క చిన్న చెట్టు కూడా లేదు అక్కడ. అంటే కవరు మన మనిషి కనబడకుండా ఉండడానికి అని మొత్తం ప్లేన్ అన్నట్టు. వీళ్ళ ఆ పొలంలో ఆ కొయ్యలలో వీళ్ళు పడుకొని నాకు కవర్ ఫైరింగ్ ఇచ్చుకుంటూ వంగుకుంటూ నువ్వు పరిగెత్తని నాకు గైడెన్స్ ఇస్తున్నారు. నీ ఇట్లా వంగి నేను ముందుకు పరిగెత్తుతానా అంటే మేము రాత్రి ఎక్కడ పడుకున్నాం తెలుసు కదా, అక్కడికి పోతే సేఫ్ అనేది నాకు ఐడియా ఉండి నేను ఒకదాన్నే అక్కడికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నాకంటే ముందు పోయింది కదా ఆ అమ్మాయి, ఆమె నాకు కొద్దిగా కనబడుతుంది దూరంలో. ఆమె కూడా అటే పోతుంది. నేను ఆమెను గుడ్డిగా ఫాలో అవ్వకుంటే వెళ్ళిపోతూనే ఉన్నా. నేను ఆమె ఊరికి నా అడుగులు అచ్చులు ఉంటాయి కదా అమ్మాయి ఇట్లా దారి లెక్క ఉన్న కాడ పోతున్నా. వీళ్ళు నాకు కవర్ ఫైరింగ్ ఇవ్వకపోతే చనిపోతుంది. నేను ఇటు కాళ్ళు ముందడిగి పడితే మట్టి పిల్లలు ఎగిరి పడతానే, ఇది పెడితే పడతానే, వంగితే జుయ్యమని పోతే చెవు ఎర్రగా అయింది. బుల్లెట్ సౌండ్ కూడా నా చెవుకు అంటే వెంట్రుక వాసన నేను బతికిన అట్లా. అయితే నేనున్నది ఆలివ్ గ్రీన్ ప్యాంట్ మీద ఉన్నా, కాటన్ షర్ట్ మీద ఉన్నా. నేను ఎండాకాలం కాబట్టి కాటన్ షర్ట్ వేసుకున్నా. నేను వాళ్ళు ఫ్రంట్ చూడలే కదా, బ్యాక్ చూసిలు కాబట్టి నాదంతా కటింగ్తోనే ఉండే. ఎవరో పెద్ద లీడర్ అన్న లెవెల్లో వాళ్ళు ఫీల్ అయ్యారు, నా ఎంబడబడ్డారు.